ఏంటి వదినా నువ్వు ఇంత పొద్దు పొద్దున్నే నిద్ర లేపి నన్ను ఇలా మార్కెట్కి తీసుకొని వచ్చావు? నీకు తెలుసు కదా నేను ఉదయం త్వరగా నిద్ర లేవలేనని. చెప్పినా వినకుండా బలవంతంగా నన్ను ఈ మార్కెట్కి తీసుకొని వచ్చావు. నన్ను ఇంకొద్దిసేపు పడుకోనివ్వచ్చు కదా వదినా. నా కోసం ఏం కాదమ్మా నిన్ను తీసుకొచ్చింది. నువ్వే కదా వదినా నాకు చేపల ఫ్రై తినాలనిపిస్తుంది అని చెప్పావు. అందుకే చేపలు తీసుకొని వెళ్ళడానికి నిన్ను తీసుకొని వచ్చాను. పైగా అత్తగారు కూడా కూరగాయలు తీసుకురమ్మని చెప్పారు. అవన్నీ నేను ఒక్కదాన్నే తీసుకురాలేను కదా. అందుకే నీ పని మీదే నిన్ను తోడుగా తీసుకొని వచ్చాను. నీకు చేపలు అవసరం లేదంటే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. నేను ఆ కూరగాయలు తీసుకొని వచ్చి ఏదో ఒక కూర వండుతానులే. అవునా? నిజమా వదినా? నా కోసం నువ్వు చేపల ఫ్రై చేస్తున్నావా? అయితే పర్వాలేదు. ఎంతసేపైనా సరే నేను ఇక్కడే నిలబడి చేపలు తీసుకొని కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్దాం. నేను ఇంతసేపైనా ఉంటాను వదినా. నువ్వు చాలా మంచిదాని వదినా. నేను అలా అడిగానో లేదో వెంటనే నా కోసం చేపలు తీసుకుంటున్నావు. అదే అమ్మని అన్నయ్యని అడిగాననుకో, నువ్వు అసలే లావుగా ఉన్నావు, నువ్వు ఇలాంటి ఆహారం అంతా తీసుకోకూడదు, నువ్వు డైటింగ్ చేయి అంటారు. నేనంటే నీకెంత ఇష్టం వదినా, మా మంచి వదిన. సరే పద, త్వరగా చేపలు తీసుకుంటే త్వరగా ఇంటికి వెళ్ళి నువ్వు వండితే నేను తినాలి వదినా అనుకుంటారు ఇద్దరు. వదినా, ఇంకెంతసేపు వదినా? నేను చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఇంకా చేపల ఫ్రై చేయలేదు. నీకు తెలుసు కదా నేను ఆకలికి ఎక్కువసేపు ఉండలేను అని. త్వరగా నాకు ఆహారం పెట్టు వదినా. అబ్బబ్బా, ఆగు స్వాతి. నాకేమైనా 100 చేతులున్నాయా ఏంటి? నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలి కదా. అత్తయ్య గారికి ఆరోగ్యం బాగుండదు. నువ్వా బద్ధకంగా కూర్చొని ఉంటావు. నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా అని స్వాతితో మాట్లాడుతూనే వదిన వంట పూర్తి చేస్తుంది. స్వాతి, ఇదిగో నీకోసం వేడి వేడిగా చేపల వేపుడు చేశాను. తిని ఎలా ఉందో చెప్పు. కానీ మీ అమ్మకు అన్నయ్యకు మాత్రం నేనే నీకోసం స్పెషల్గా చేశానని మాత్రం చెప్పకు. వాళ్ళకి తెలిసిందంటే నీ వల్లే స్వాతి ఇంకా ఎక్కువగా లావవుతుందని నన్నే తిడతారు. నేనేమో నువ్వు ఆకలితో ఉండటం చూడలేక నీకు వంటలు చేసి పెట్టి మీ అమ్మతో ఇంకా మీ అన్నయ్యతో తిట్లు తింటూ ఉంటాను. త్వరగా తినేసి నీ రూమ్లోకి వెళ్ళిపో అని వదిన సువర్ణ అనేలోపు అన్నయ్య రమేష్ అక్కడికి వస్తాడు. ఏంటి సువర్ణ, నువ్వు చేస్తున్న పని? అమ్మ నీకేం చెప్పింది? తనకు ఎటువంటి లావయ్యే ఆహారం పెట్టొద్దని చెప్పిందా? కూరగాయలే తినిపించమని చెప్తే నువ్వు తన కోసం చేపల వేపుడు చేస్తావా? అయినా స్వాతి, నీకేమాత్రం సిగ్గుగా లేదా? అందరూ నిన్ను లావుగా ఉన్నావని ఎగతాళి చేస్తుంటే నువ్వు మాత్రం ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ పనిలో నువ్వు తింటూనే ఉన్నావు అని అన్నయ్య మాటలు కూడా పట్టించుకోకుండా స్వాతి తింటూనే ఉంటుంది. అబ్బా, మీరూరుకోండి. తినేవాళ్ళని ఎప్పుడు అలా తిట్టకూడదు. తను ఇప్పుడు తింటుంది కదా, ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడండి. అయినా పాపం తను ఈరోజే తింటుంది. రోజు కూరగాయలే తింటుందండి. నేనే కదా వండి పెట్టేది. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. మీకు కూడా భోజనం సిద్ధం చేస్తాను. అసలు నేను చెప్పేది మీకేమన్నా అర్థమవుతుందా లేదా? తనకి పెళ్లి వయసు ఎప్పుడో వచ్చింది, కానీ తను లావుగా ఉండటం వలనే తనకి పెళ్లి సంబంధాలు కుదరటం లేదు. ఊరిలోకి వెళ్తుంటే తలెత్తుకోలేకపోతున్నాను. మీ చెల్లి పెళ్ళి ఎప్పుడు అనే వాళ్ళకి సమాధానం చెప్పలేక. కానీ మీరు మాత్రం అర్థం చేసుకోకుండా ఇంట్లో మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. నేనెంత చెప్పినా నువ్వు మాత్రం సువర్ణ, స్వాతికి ఆహారం ఇవ్వకుండా ఉండలేకపోతున్నావు. నా చెల్లి మీద నాకు మాత్రం ప్రేమ లేదంటావా? ఏమో, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండని లోపలికి వెళ్ళిపోతాడు. ఇలా రమేష్ అరుపులకి కాంతమ్మ అక్కడికి వస్తుంది. ఏందే అబ్బాయి అలా అరుస్తా పోతున్నాడు? ఓసే స్వాతి, నువ్వు మళ్ళీ తింటం మొదలు పెట్టావని ఎంతసేపటి నుంచి తింటున్నావు? పాపం వాడు నీకెన్ని సంబంధాలు తీసుకొని వచ్చినా సరే
నువ్వు మాత్రం ఇలా నువ్వు లావయ్యి వాళ్ళందరూ వెనక్కి పోయేలా చేస్తున్నావు. రేపు నీకు పెళ్లి సంబంధం వస్తుంది. రేపు ఆ అబ్బాయి కూడా నిన్ను లావుగా ఉన్నావని కాదంటే మీ అన్నయ్య చాలా బాధపడతాడే. ఎందుకే నువ్వు ఇలా తయారయ్యావు? ఈ తిండి పిచ్చి దయ్యం నీకెక్కడ పట్టుకుందే బాబు? నాకు మీ అన్నయ్యకు పెద్ద తలనొప్పిగా తయారయ్యావు. సువర్ణ, నువ్వు దీనికి ఆహారం పెట్టమాకంటే వినవా? అత్తయ్య, ఇన్ని రోజులు లేనిది ఒక్క రోజులో మనిషి బరువేం తగ్గిపోడత్తయ్య. మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? తను మీ కన్న కూతురు. తన ఆహారం ఎంత తీసుకుంటుంది, ఎలా తీసుకుంటుందనేది మీకంతా తెలుసు. ఒక్కసారిగా అన్నీ మారాలి అంటే మారవు కదా అత్తయ్య. దేనికైనా కొంత సమయం పడుతుంది అని అత్తగారికి సువర్ణ సర్ది చెప్తుంది. తరువాతి రోజు రానే వస్తుంది. పెళ్లి కొడుకు ఇంటికి వస్తాడు. రాయ్యా రా, కూర్చో. ఇదిగో మా అమ్మాయి స్వాతి, చూసి నచ్చిందో లేదో చెప్పయ్యా అంటుంది కాంతమ్మ. వెంటనే పెళ్లి కొడుకు రాహుల్ కూర్చొని, ఏంటి ఈ అమ్మాయి మీ అమ్మాయా? ఇంత లావుగా ఉందేంటి? మీ ఇంట్లో వాళ్ళ ఆహారం అంతా ఈ అమ్మాయి ఒక్కటే తింటుందా ఏంటండి? వామ్మో, నేను గనక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా శాలరీ డబ్బులు మొత్తం ఈ అమ్మాయి తిండికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పొరపాటున మీ అమ్మాయికి ఒక చీర కొనాలంటే 10 మంది కట్టుకునే చీరని ఒక్కదానికే కట్టుకోవాలి. వామ్మో, అంత ఖర్చు పెట్టడం నా వల్ల కాదు. తను ఒక్కరోజు కనుక స్నానం చేయాలంటే ట్యాంకీ నీళ్ళన్నీ ఖాళీ అయిపోతాయేమో. లేదు లేదు, నేను ఈ సంబంధాన్ని ఇష్టపడటం లేదు అంటూ అరుస్తూ ఉంటాడు పెళ్లి కొడుకు. ఏమయ్య రాహులు, మాటలో మర్యాదగా రాని. పిల్ల నచ్చకపోతే నచ్చలేదని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతేగాని మా అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడేవంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఎందుకు మర్యాదగా ఉండదండి? ఉన్నమాట అంటే ఎందుకంత కోపం? ఊరంతా చెప్తున్నా వినకుండా మీ అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను చూసారా? అదే నేను చేసిన పెద్ద తప్పు. ఇంత లావు అమ్మాయి ఉందని పెళ్లి చూపులకు వచ్చే ముందు చెప్పరా? వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోరు? ముందే అన్ని విషయాలు మాట్లాడుకుంటే ఇంటికి రాకుండానే కొంతమంది ఆగిపోతారు కదా. మీ చేతులారా మీరు చేసుకుని నిజం మాట్లాడిన నన్ను అంటున్నారే. ఓయ్ రాహులు, ముందు నువ్వు ఎక్కడి నుంచి లే. మా పిల్లకి పెళ్ళి అట్టా చేసుకోవాలో మాకు తెలుసు. అంతగా పెళ్ళి కాకపోతే మా పిల్ల మాకేం బరువు కాదు, మా ఇంట్లోనే ఉంటుంది. నువ్వెక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో. అలా రాహుల్ని పంపించి కాంతమ్మ స్వాతిని తిట్టడం మొదలు పెడుతుంది. ఈమె స్వాతి, ఇదంతా నీ వల్లే కదంటనే. నిన్ను తినకుండా ఉండి డైటింగ్ చేయమంటే చేయకపోతివి. నీకు మీ వదిన ఒకటి తయారయ్యింది. ఇద్దరూ కలిసి నిన్ను ఈ రకంగా లావుగా చేశారు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ పెళ్లి కొడుకు రావడం లేదు. ఊర్లో మా పరువు అంతా పోతుంది కదనే. ఏమే 10 రోజులు తిండి తినకపోతే సత్తావా ఏందే? ఈ రోజు నుంచి చెప్తున్నాను, నువ్వు గనక బరువు తగ్గకపోతే నిన్ను నేనే చంపేస్తాను. అమ్మా, ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను అన్నయ్య నువ్వు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. అయినా నేనంత పెద్ద తప్పు ఏం చేశానని? నీకు ఎంత ఆకలి వేస్తే అంత ఆహారాన్ని నువ్వు తీసుకుంటావు. వదిన కూడా అంతే, అన్నయ్య కూడా అంతే, నేను కూడా అంతే. కాకపోతే ఆ దేవుడు ఎందుకో నాకు కొంచెం ఎక్కువ ఆహారం అలవాటు ఇచ్చాడు. దానికి నేనేం చేయగలనమ్మా? నాకు ఆహారం తింటే కానీ ప్రశాంతంగా ఉండదు. మీ కడుపుకి మీరు ఎంత తింటారో దేవుడు నాకు ఇచ్చిన కడుపుకి నేను అంత తింటున్నాను. దానిలో తప్పేముంది? నా వల్ల కావడం లేదమ్మా ఆ డైటింగ్లు అవన్నీ. నన్నేం చేయమంటారు? నేనేది కావాలని చేయటం లేదమ్మా. అది అలా జరిగిపోతుందంటే. తల్లివైన నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదంటే చెప్పు, నేను ఏదన్నా హాస్టల్లో ఉండి ఉద్యోగం చేస్తాను. ఏంటత్తయ్య మీరు కూడా? బయట వాళ్ళంటే స్వాతి గురించి తెలియక అలా మాట్లాడుతున్నారు. మీకు తెలుసు కదా తనకి కొంచెం ప్రాబ్లం ఉందని, తనకి ఎక్కువగా ఆకలి వేస్తుందని డాక్టర్లే చెప్పారు కదా. మరి మీరెందుకు స్వాతిని అలా నిందిస్తున్నారు? తన సమస్యని తల్లిగా మీరు అర్థం చేసుకొని పరిష్కరించాలి.
లేదా సహాయం చేయాలి. కానీ ఎందుకని అలా తిడుతున్నారు అత్తయ్య? నా బాధ నీకేం తెలుసు సువర్ణ? ఈ రోజు నుంచి చెప్తున్నాను. దీన్ని డైట్లో పెట్టే బాధ్యత నీదే. ఇది సన్నబడాలి, లావు తగ్గాలి. అంతవరకు మాత్రం నేను నిద్రపోను. నువ్వు దానికి కాదని ఏదన్నా తినిపించావంటే మాత్రం చూసుకో సువర్ణ. అత్తగారు కాంతమ్మ అంటే ఏందో నువ్వు చూస్తావు. మీ ఆయన నేను పడే బాధను నువ్వు గుర్తించినట్లయితే దీన్ని ఈ రోజు నుంచి డైటింగ్లో పెట్టు అని కాంతమ్మ బాధపడుతూ లోపలికి వెళ్తుంది. ఆ రోజు నుంచి వదిన స్వాతి ఆహారపు అలవాట్లు కొంత మార్చగలుగుతుంది. కానీ స్వాతి ఎంత బతిమలాడినా వదిన మాత్రం ఆహారం విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే కాదు. ఇలా కొద్ది రోజులు గడుస్తాయి. కానీ స్వాతి మాత్రం కొంచెం కూడా బరువు తగ్గదు. ఏంది కోళ్ళ, 2 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇది 1 కేజీ బరువు కూడా తగ్గినట్టు నాకేం కనపడటం లేదు. ఏంది, నువ్వు నేను చెప్పినట్టు దానికి మంచి ఆహారం ఇస్తున్నావా లేదా? నాకేం అర్థం కావడం లేదు. వయసు మీద పడుతుంది. దీని పెళ్ళి ఎప్పుడు అవ్వాలో, నేను ప్రశాంతంగా ఎప్పుడు ఉండాలో, దీనివలన నాకు ఇంకా బీపీ పెరిగిపోతుంది అని అత్తగారి కాంతమ్మ బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు సువర్ణ ఉదయాన్నే స్వాతిని నిద్ర లేపుతుంది. ఏంటి వదిన, ఏమైంది? ఇంత ఉదయాన్నే నిద్ర లేపావు? ఏదన్నా సమస్య? సమస్య ఏమీ లేదు స్వాతి. ఈ రోజు నుంచి ఉదయాన్నే నువ్వు 1 గంట సేపు వ్యాయామం చేయాలి. వ్యాయామం శరీరానికి చాలా అవసరం. వ్యాయామం చేస్తే త్వరగా బరువు కూడా తగ్గుతారు. కేవలం ఆహారపు అలవాట్ల వల్లనే కాదు, వ్యాయామం వలన కూడా మనిషి శారీరకంగా బరువుని తగ్గించుకోవచ్చు. ఈ రోజు నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా వ్యాయామం చేయవలసిందే అని స్వాతిని గార్డెన్కి తీసుకువెళ్తుంది. ఏంటి వదిన, నువ్వు ఇంత ఉదయాన్నే నిద్ర లేపి నాతో జాగింగ్లు, రన్నింగ్లు, ఎక్సర్సైజ్లు అన్నీ చేపిస్తున్నావు. నువ్వు కూడా మా అమ్మ అన్నయ్యలాగా నన్ను కష్టపెట్టాలని చూస్తున్నావా? ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే నా పార్టీ అనుకున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ పార్టీలో చేరిపోయి నన్ను బాధ పెడుతున్నావా వదిన? స్వాతి, నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. ఒక్కసారి నువ్వు మీ అమ్మ అన్నయ్య నీ పెళ్లి కోసం పడే బాధని కనుక ఆలోచించినట్లయితే నేను ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నానో నీకు అర్థమవుతుందమ్మా. ఆడపిల్లకి వయసు పెరిగే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యత ఇంకా ఎక్కువ అవుతుంది. నీ పెళ్ళయ్యే వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉండేలాగా నాకు కనిపించలేదు. అందుకే నీతో ఇవన్నీ చేపిస్తున్నాను. అలా బాధపడుతూనే స్వాతి రోజు పార్క్కి వచ్చి గార్డెన్లో ఎక్సర్సైజ్లు, రన్నింగు అలా 1 గంట సేపు వ్యాయామం చేస్తూ ఉంటుంది. వ్యాయామం చేసినంతసేపు వదిన స్వాతికి కాపలాగా పార్కులోనే ఉంటుంది. అబ్బా వదిన, ఇంకా చాలే వదిన, నెల రోజుల నుంచి వ్యాయామం చేస్తూనే ఉన్నాను. నాకు ఇంకా అలవాటైపోయింది. ఇక రేపటి నుంచి నువ్వు రావాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో పని చూసుకో. నన్ను నమ్మొదినా, నేను మారిపోయాను. ఇదివరకిట్లాగా అంత బద్ధకం ఇప్పుడు నాకు లేదు వదినా. లేదు స్వాతి, నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఉదయాన్నే లేచి 1 గంట ముందుగా పనంతా చేసుకొని నీతో వస్తున్నాను. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నువ్వు బరువు తగ్గడమే నాకు ముఖ్యం. అలా స్వాతి రోజు ఎక్సర్సైజ్లు చేస్తూ వ్యాయామం చేస్తూ చచ్చి చెడి 4 కేజీల బరువు తగ్గుతుంది. ఒకరోజు రమేష్ స్నేహితుడు సురేష్ ఇలా అడుగుతాడు. ఏంటి రమేష్, అలా ఉన్నావు? నిన్ను గత కొద్ది రోజులుగా చూస్తున్నాను. ఏదో దిగులుగా, ఏదో కోల్పోయిన వాడిలా ఉంటున్నావు. ఏమైందిరా? ఏం చెప్పమంటావురా సురేష్? నీకు తెలుసుగా మా చెల్లెలి పెళ్లి గోలి. ఇంకేముంది, అది 2 నెలలుగా ఎక్సర్సైజ్లు చేసి 4 కేజీల బరువే తగ్గిందిరా. కానీ అది ఎక్కడ బరువు తగ్గినట్టు మాత్రం కనిపించట్లేదు. దాన్ని చూసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ అది లావుగా ఉందని, పెళ్లి సంబంధం వద్దని వెళ్ళిపోతున్నారు. మా అమ్మేమో చాలా దిగులు పడుతుందిరా. చెల్లి పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక అలా దిగులుగా ఉంటున్నాను. అంతే, ఇంకేం లేదులేరా. పద వెళ్దాం. ఒరే రమేషు,
నువ్వు కోప్పడనంటే నిన్నొక విషయం అడగనా? నాకు పెళ్ళి కాలేదు. నేను లావుగా ఉన్నాననే నాకు సంబంధాలు సరిగ్గా రావడం లేదు. నీకు తెలుసు నేను ఎలాంటి వాడనో అని. మీ చెల్లిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. తను లావు విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా మంచిది. నీకు అభ్యంతరం లేకపోతే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటాను. అది నీకు ఇష్టమైతేనేరా. దానికి రమేష్ కొద్దిసేపు ఆలోచించి, అవునరా, నువ్వు నిజంగా చెప్తున్నావా? సరే, ఇదే విషయాన్ని నేను మా అమ్మ వాళ్ళతో మాట్లాడి నీకే విషయాన్ని చెప్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిజంగా ఇష్టం ఉంటేనే పెళ్లి చేసుకో, జాలితో మాత్రం కాదు అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒకరోజు వంటగదిలో సువర్ణ ఇంకా స్వాతిలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఎన్ని రోజులు వదినా నేను ఈ డైటింగ్ చేయాలి? నా వల్ల కావడం లేదు. రాత్రుళ్ళు ఆకలితో సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు వదినా. స్వాతి, ఇంకా కొద్ది రోజులమ్మా. ఇంకొక 2-3 నెలలు కష్టపడ్డావంటే నువ్వు కొద్దిగా బరువు తగ్గుతావు. అప్పుడు నీకు పెళ్ళైపోతుంది. ఒకసారి పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళు లావు రావటం అనేది సహజమే. కాకపోతే పెళ్ళికి ముందు మాత్రం ఆడవాళ్ళు లావుగా ఉండకూడదు అని ఈ సమాజం అలా తయారైంది. దానికి మనమేం చేస్తామమ్మా? నలుగురితో ఎలాగో అలాగే వెళ్ళిపోవాలి, కానీ మనం విడిగా ఉంటామంటే కుదరదు కదా. నా మాట విని ఇంకొన్నాళ్ళు కష్టపడమ్మా స్వాతి అని సువర్ణ స్వాతికి మంచి మాటలు చెప్తూ వంటగదిలో ఉంటారు. స్వాతి, ఇంకా నువ్వెలాంటి డైటింగ్లు చేయవలసిన పని లేదమ్మా. మీ అన్నయ్య నీకోసం మంచి సంబంధం తీసుకొచ్చాడు. ఈ రోజు నుంచి నువ్వు ఏ కష్టపడకుండా నువ్వెంత తినాలో అంతా తినమ్మా. ఏంటండి మీరు మాట్లాడేది? అబ్బాయికి అన్ని విషయాలు చెప్పారా? మళ్ళీ వచ్చిన తర్వాతే అందరిలాగా వెనక్కైతే వెళ్ళిపోడు కదా. లేదు సువర్ణ, అబ్బాయికి అన్ని విషయాలు చెప్పాను. అంతా ఇష్టపడిన తర్వాతే మీకు చెప్తున్నాను అని అంటాడు అన్నయ్య. ఆ తర్వాత కొద్ది రోజులకే స్వాతికి పెళ్లి ముహూర్తాలు పెట్టుకుంటారు. స్వాతికి సురేష్తో పెళ్లి జరుగుతుంది. అన్నయ్య చాలా సంతోషపడతాడు. అలాగే వదిన సువర్ణ కూడా. అలా సంతోషంగా స్వాతిని అత్తింటికి సాగనంపుతారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలామంది మన ఛానల్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.